ఒక వ్యక్తి నాగసాధువుగా మారడానికి ముందుగా తనకు సంబంధించిన అన్ని బంధాలు, భవబంధాలను వదులుకోవాల్సి వస్తుంది. నాగసాధువుగా మారాలనుకునే వారికి కుంభమేళానే సరైన వేదిక. కుంభమేళలో జరిగే సమయంలో సాధువులుగా మారే వారికి తొలి ప్రాధాన్యత ఇస్తుంటారు. వీరు ధరించే విభూతి నామాలు మరియు రుద్రాక్షల ద్వారా ఏ ఆగడాకు చెందినవారో తెలియజేయబడుతుంది. ఓ వ్యక్తి నాగసాధువుగా మారాలంటే ముందుగా ఆగడా పెద్దలను కలిసి వారి వివరాలు తెలియజేయాలి. వీరు చెప్పిన సమాచారం నచ్చితే వారు స్వీకరిస్తారు, లేదా అక్కడే రామ్ రామ్ చెప్పేస్తారు. ఒకసారి వద్దు అనుకుంటే మళ్ళీ జీవితంలో వారికి నాగసాధువులుగా స్వీకరించారు. వీరికి అక్కడ 6 నెలల నుంచి 12 సంవత్సరాల వరకు కఠిన శిక్షణ ఉంటుంది. వీటితో పాటు యోగా మరియు ధ్యానం వంటి వాటిలో శిక్షణ ఇస్తారు. ఋషులు తపస్సు అనే పేరుతో ఎన్నో అద్భుతమైన ఫలితాలు పొందేవారు. కొందరికి తెలియని విషయం ఏమిటంటే అఘోరాలు వేరు, నాగసాధువులు వేరు. నాగసాధువులు శాకాహారులు. వీరు నేలపైన నిద్రించాలి. రోజులో ఒకసారి మాత్రమే భుజించాలి. వీరు భిక్షాటన ద్వారా తమ ఆహారాన్ని వారే సంపాదించుకోవాలి. అది కూడా వారు రోజుకు 7 ఇళ్ల ముందు మాత్రమే భిక్ష అడగాలి. ఆ ఇంటి వారు ఏదిచ్చినా మహాప్రసాదంగా స్వీకరించాలి. వారు ఏమి ఇవ్వనిచో శివాధ్యాన్ని ఉపవాసం ఉండాల్సిందే. వీరు దిగంబరంగా జీవించాల్సి ఉంటుంది. శిక్షణ తొలి రోజులలో ఒక కాషాయ అంగవస్త్రం మాత్రమే ధరిస్తారు. శిక్షణ కాలం పెరిగే కొద్దీ విభూతిని మరియు రుద్రాక్షలు మాత్రమే ధరిస్తారు. వీరు ప్రధానంగా 5 దేవతలను మాత్రమే పూజించాలి. మొదటగా శివుడిని, శక్తిని, వినాయకుడిని, విష్ణువు మరియు సూర్యుని మాత్రమే పూజిస్తారు. ఆగడాలకు వచ్చిన వారికి అంచెలంచెలుగా శిక్షణ ఇవ్వబడుతుంది. ముందుగా వీరు అవధూతగా మారాలి. గుండు చేయించుకొని వారి కర్మకాండంలో వారే నిర్వహించుకోవాలి. పిండ ప్రదానం చేసుకున్న తర్వాతనే వీరికి నాగసాధువులుగా గుర్తింపు లభిస్తుంది. ఇక్కడ శిక్షణ కాలంతో పాటు వారి హోదా పెరుగుతూ వస్తుంది. మొదట నాగసాధువుగా మహంతగా, శ్రీ మహంతగా, ఇమాతియా మహంతగా, పిఠా మహంతిగా, దిగంబర శ్రీగా, మహామండలేశ్వరుడిగా, చివరిగా ఆచార్య మండలేశ్వరుడిగా పదవులు అలంకరిస్తారు. చివరి వరకు వెళ్ళలేని వారు వారి వారి స్థాయిలలో స్థిరపడిపోతుంటారు. ఆచార్య మండలేశ్వరుడిగా మారిన వారికి చావు పుట్టుకలను శాసించే శక్తి ఉంటుంది. వీరు ఎంతకాలమైనా నిద్ర మరియు ఆహారం లేకుండా జీవించగలరు. వీరు మనుషులు కల్పించేందుకు ఇష్టపడరు. హిమాలయాల నడమ కొండ గుహల్లో నివాసాలు ఏర్పాటు చేసుకొని నివసిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో మాత్రమే సూక్ష్మ రూపులుగా దేశం నలుమూలలా సంచరిస్తుంటారు. ధర్మ పరిరక్షణ గాడిన పడే రోజున కాలరుద్రులుగా మారిపోతుంటారు. శిక్షణలో ఉన్న నాగసాధువులను మనం కాశీ, హరిద్వార్ లాంటి ప్రదేశాల్లో ఉన్న ఆగడాలలో కొన్ని అనుమతుల ద్వారా సందర్శించవచ్చు. అక్కడ మహిళలకు ప్రవేశం నిషిద్ధం. నాగసాధువులు లక్షల్లో కుంభమేళానికి వస్తారు. వీరు వచ్చే సమయంలో ట్రాఫిక్ ఉన్న జాడలుండవు. ఎక్కడో హోటల్లో ఆహారం తీసుకున్న దాఖలాలుండవు. వీరు కేవలం సూక్ష్మ రూపంలో ఆహారాన్ని నింపుకుంటారు. ఒక్కసారిగా లక్షల్లో వచ్చి కొద్ది దూరం వెళ్ళాక ఎవరికీ కనిపించారు.